నమస్తే 4 PM టాప్ న్యూస్ కి స్వాగతం. నేను సునీత. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్. తెలంగాణలో పరిపాలన వ్యవస్థపై మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. మాటిమాటికి IAS, IPSలను మార్చడం వల్ల రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతుందని ఆరోపించారు. ఏడాదిలో 5 సార్లు బదిలీలు అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇక రెండో టాపిక్, చివరికి సత్యమే గెలిచింది, ధర్మమే అంతిమ విజయం సాధించింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకొచ్చారు. టాప్ 4లో మూడో టాపిక్, రెండేళ్లలో 64వసారి ఢిల్లీ బాట పట్టాడు తెలంగాణ సీఎం రేవంత్. తెలంగాణ సంపదను ఢిల్లీ బాసులకు దోచిపెట్టేందుకు మరోసారి ఫ్లైట్ ఎక్కాడు. రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలేసి కేవలం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక నాలుగో టాపిక్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలు పరేషాన్ అవుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఆగమాగం చేస్తున్నాయి, అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. బ్యూరోక్రాట్ల బదిలీలతో గాడి తప్పుతున్న పాలన, వ్యవస్థ దురవస్థ పాలవుతుందన్న హరీష్ రావు. టాప్ 2 న్యూస్ చూస్తే సత్యానిదే గెలుపు, ధర్మానిదే విజయం, జైలు నుంచి బాల్క సుమన్ విడుదల. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. అంటే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న గుంపు మేస్త్రి పెద్దల ప్రసన్నం. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లపై యుద్ధ ప్రభావం, భారత్లోనూ మార్కెట్లు ఆగమాగం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. బ్యూరోక్రాట్ల బదిలీలతో గాడి తప్పుతున్న పాలన, వ్యవస్థ దురవస్థ పాలవుతున్న హరీష్ రావు. సత్యానిదే గెలుపు, ధర్మానిదే విజయం, జైలు నుంచి బాల్క సుమన్ విడుదల. టాప్ 3 న్యూస్ చూస్తే అంటే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న గుంపు మేస్త్రి, 64వసారి కాంగ్రెస్ పెద్దల ప్రసన్నం. టాప్ 4 న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లపై యుద్ధ ప్రభావం, భారత్లోనూ మార్కెట్లు ఆగమాగం.